నమస్కారం సిడిఎన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. దగదర్తి మండలం దామవరంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విమానాశ్రయ స్థల సేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రంక్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బలిజ కాపు సంఘం నాయకులు ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరిన నాయకులు. జికా వైరస్ నిర్మూలనలో భాగంగా పట్టణంలో చర్యలు ప్రారంభించిన మున్సిపల్ అధికారులు వరవ కాలువపై దొమ్మమందు పిచికారి పాల్గొన్న కేఎంసీ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్, కమిషనర్ వెంకటేశ్వర్లు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయానికి స్థల సేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మంగళవారం దామవరం ప్రాంతాలలో ఆయన పర్యటించారు. రైతుల భూములను ప్రభుత్వ భూమిగా రికార్డులలో చూపించి రైతులకు అన్యాయం చేస్తున్నారని, అలాగే లబ్ధిదారులకు సరైన నష్టపరిహారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఎంఆర్ఓ జయప్రకాష్, వైఎస్ఆర్సీపీ నాయకులు గొసల వెంకయ్య, సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పుడు మాకు 1937లో శాశ్వత లీజుకి ఇచ్చారు 700 ఎకరం. దాన్ని మేము గత 30 సంవత్సరాల నుంచి చెట్టు పుట్ట కొట్టుకుని నానా తిప్పలు పడి సాగు చేసుకుని ఈరోజు మొగమూరు కాలం అయితే కావల కాలం అయితే 2 కాలాల బాధ్యతలు వచ్చి పారించుకుంటూ 2 పంటలు పండించుకుంటూ బోర్లు వేసుకుని ట్రాన్స్ఫార్మర్లు వేసుకుని కనీసం 200 బోర్లు ఉన్నాయి ఇక్కడ. దీనికి 700 ఎకరాలకి 400 మంది రైతులు ఉన్నారు. మాకుండే తలా 2 ఎకరాలు 1 ఎకరా మేమంతా చిన్నకారు రైతులు. మేము అంతమంది కూలీలుగా ఉండేవాళ్ళము. ఈ పొలాలు సాగు చేసుకున్న తర్వాత మేము కొద్దిగా గొప్ప రైతులుగా మారాము. ఎందువల్లంటే ఆ పొలాలు మేము సాగు చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఆ పొలాలను గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ విమానాశ్రయం వస్తుంది దామవరంలోనూ. ఈ పొలాన్ని మేము ఇదేదో వేస్ట్గా ఉందని ఫారెస్ట్ ల్యాండ్ అని వాళ్ళ అపోహలతో మేము ఈ పొలాన్ని తీసుకుంటామను, దీనికి సరైన కాంపెన్సేషన్ ఇవ్వకుండాను తీసుకోవాలని ఆలోచన గవర్నమెంట్కి ఉందని మా నోటీస్కి వచ్చింది. పచ్చగా ఉన్న పొలాన్ని ఈరోజు గవర్నమెంట్ మావి అంటాం ఎంత మాత్రం సబబు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ భూమి కంటే ఈరోజు ఏదో చెట్లతోటి అడుగుగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అంటే 40-50 సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంతాన్ని ఆ భూమిని బాగు చేసుకుని కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో బాగా ఉన్న పొలాన్ని ఈరోజు గవర్నమెంట్ మావి మేము కాంపెన్సేషన్ ఇవ్వము అనేది మేమంతా కూడా ప్రజల తరపున రైతుల తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పరిసర ప్రాంతంలో ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చున్నాయి. ఎక్కడ సరే ఎక్కడ భూమి కొనాలన్నా కూడా ఎక్కడ కూడా 40 లక్షలకి తక్కువ చెప్పే పరిస్థితి లేదు, దొరికే పరిస్థితి లేదు. ఈరోజు మేమంతా కూడా అడిగేది గవర్నమెంట్ని ఎయిర్పోర్ట్కి ఇచ్చేదానికి రైతులు కూడా ఇవ్వమని చెప్పడం లేదు, ఇస్తున్నాము అని చెప్తున్నారు. కాకపోతే ఆ భూములు కష్టపడి వాళ్ళు ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ పంట వేసుకునే సాగవంతమైన భూములుగా వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఎవరైతే ఆ భూమి ఈ విధంగా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి ఆ పేద ప్రజలకి న్యాయం జరగాలన్నదే మా యొక్క ఉద్దేశం. పంట పొలాలు ఇవన్నీ మేము సాగు చేసుకోవడంగా ఒక రైతుగా గుర్తింపు పడ్డాము. కానీ ఈరోజు మా భూములు కాకుంటే మగా మేము కూలీగా మిగిలిపోవాల్సి వస్తుందని ఒక ఆవేదన చెప్పడం కూడా జరిగింది. గవర్నమెంట్ని మేము అడిగేది ఈరోజు ఆ భూమి తీసుకోవడమే కాకుండా ఈరోజు రైతులకి నష్టపరిహారం మంచిగా పే చేయాగా, అదేవిధంగా ఈడ వచ్చే ఇండస్ట్రీస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ వాటిలో వాళ్ళ పిల్లలకి లేదా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగా తప్పకుండా. అప్పుడే ఈ గ్రామ ప్రజలు కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా గవర్నమెంట్ వాళ్ళకి స్పందించి వారికి ఒక నిర్దిష్టమైన హామీ తప్పకుండా రైతులకి ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు కూడా ఇస్తామని తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం.
జన విజ్ఞాన వేదిక ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో స్థానిక రైల్వే రోడ్లో ఉన్న కలికి మల్లారెడ్డి భవన్ లో మంగళవారం నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన లభించింది. పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ నాయుడు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేవీవి నాయకులు సుబ్బారావు, బాలాజీ, టీవీఎంఎన్ ప్రకాష్ రావు, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని పాఠశాలల యొక్క విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈనాటి కార్యక్రమంలో మాకు విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున విద్యార్థులకు అలాగే ఆయా పాఠశాలల యొక్క అధిపతులకు మా విజ్ఞాన అభినందనలు. ఈనాడు ప్రజా సైన్స్ వేదిక, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మేము పర్యావరణ అంశాలపైన అలాగే 6, 7, 8, 9 తరగతులకు చెందినటువంటి పాఠ్యాంశాల్లో ఉండేటువంటి పర్యావరణం, ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలపైన 50 మార్కులతో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ నిర్వహించాం. ఇందులో దాదాపు అందరూ కూడా అన్ని పాఠశాలలు పాల్గొన్నాయి. వారికి ఈ ఫిబ్రవరి మాసాన్ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకునేటువంటి క్రమంలో భాగంగా ఈ అంశాల మీద పోటీలు నిర్వహిస్తున్నాం. తర్వాత త్వరలోనే మా వేరే కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ విధంగానే మా పాఠశాలలో కరస్పాండెంట్లు అందరూ కూడా మా ఈ కార్యక్రమాలకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. జాతీయ సైన్స్ డే సందర్భంగా జన విజ్ఞాన వేదిక అదేవిధంగా ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు కావలి ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీలో కావలిపట్నంలోని విద్యార్థులకు అన్ని స్కూల్లో వాళ్ళని గ్యాదర్ చేసి ఈరోజు పర్యావరణ దాని పరిరక్షణ అనే అంశం పైన ఒక టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో విజేతలైన వారందరికీ కూడా ముందు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈ మన సొసైటీలో ఉండే ప్రతి ఇష్యూ గురించి వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకొని తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రతి అంశంలో కూడా సొసైటీలో ఉండే తోటి వారిని ఎలా అర్థం చేసుకోవాలి, సొసైటీలో ఉండే ప్రతి అంశాన్ని ఎలా మనం టెక్నికల్గా కావచ్చు, మన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ముందుకు తీసుకెళ్లాలనే దానికి ఎప్పుడు వాళ్ళు ముందుండాలి. అలాంటి అంశాల్లో సైన్స్ సంబంధించి కావచ్చు, ఈ మూఢనమ్మకాలని పోగొట్టే విషయంలో కావచ్చు ఎప్పుడు జన విజ్ఞాన వేదిక ముందుండి సొసైటీలో ఒక అవేర్నెస్ని తీసుకొచ్చేదానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఈ సైన్స్ డే సందర్భంగా వీళ్ళు చేసే కార్యక్రమాల్లో ఈరోజు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, వాళ్ళకి ఈ కార్యక్రమంలో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అభినందనీయం. పట్టణంలోని 29వ వార్డు మున్సిపల్ ఫ్లాట్స్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ టీపీఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని కోరారు. కావలి మున్సిపాలిటీ పర్చేజ్ చేసి కొని ఒక్కో మొక్క దాదాపు 23.5 రూపాయలు పెట్టి కొని ఈరోజు కావలిపట్నంలో ఇంటింటికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇదేదో మనకు మొక్క ఇచ్చారు మున్సిపాలిటీ కదా అనే ఆలోచన లేకుండా ఈరోజు మన డబ్బులతో, మున్సిపాలిటీ డబ్బులతో ఈరోజు మనం ఆ మొక్కను పెంచి రాబోయే తరాలకి, భావి తరాలకి మనందరం కూడా ఆదర్శంగా ఉండాలని, అదేవిధంగా మనందరం కూడా దయచేసి ఎవరింటికి మొక్కిచ్చినా కావలిపట్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరింటికి మొక్కిచ్చినా ఆ మొక్కని మన బిడ్డల్ని, మన ఇంట్లో వాళ్ళని ఎలా పెంచుకుంటామో అదేవిధంగా మొక్కలను కూడా ఒక బిడ్డలాగా మొక్కను కూడా పెంచి మనందరం కూడా ఈ కావలిపట్నం అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శంగా ఉండాలని కావలిపట్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మనం 29వ వార్డులో మనం మొక్కలు పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం దాదాపు 22 వార్డుల్లో మనం మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. 4,500 పైచీలకు మొక్కలు పంపిణీ చేసాం. ఇంకా మిగిలిన వార్డుల్లో కూడా రాబోయే 4-5 రోజుల్లో మొక్కలన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ అయితే మనం మొక్కల పెంపకం కార్యక్రమం చేపట్టామో విరివిగా మొక్కలు పెంచి మన పర్యావరణ సమతౌల్యానికి అందరూ వారి యొక్క వంతు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. రోడ్ల పక్కన మొక్కలు నాటమే కాకుండా ఇళ్లలో కూడా ఉన్న మొక్కలతో పాటు ఇంకా మంచి మొక్కలు పెంచి ఆ మొక్కలని పరిరక్షించి
పర్యావరణ సౌకర్యానికి అందరూ మన కృషి చేయాలని చెప్పని ఈ వార్డు ప్రజల్ని పట్టణ ప్రజలను కూడా కోరుతూ ఇంటింటికి చెట్టు అనే కార్యక్రమంలో అందరూ కానీ ఇదే మంచిగా చెట్లు పెంచితే ఆరోగ్యంగా మన ప్రకృతికి కూడా బాగుంటుందని ఈ కార్యక్రమం చేపట్టేందుకు మన కమిషనర్ గారికి పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా మన పార్కులో కూడా చెట్లు అంతకుముందు ఇచ్చినాం మేము. ఆ అసోసియేషన్ నుంచి కూడా 150 మొక్కలు ఇస్తే ఈ బతకలే. కానీ ఇప్పుడు పార్కులు కానీ మన హైవే మీద రోడ్డు మీద కానీ ఇచ్చి నీళ్లు కూడా వాళ్ళనే పోపించి ట్యాంకర్ల ద్వారా పోపిస్తున్నందుకు ప్రతి ఒక్క చెట్టు బతికింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమానికి ఏంటంటే ఇచ్చేదానికన్నా కూడా కొంచెం ఒక చెట్టు బతికేదాకా కొంచెం కానీ ఇంకా వాటికి కానీ వాటర్ కూడా కానీ సప్లై చేయగలిగితే కొంచెం బాగుంటుంది. పోతే ఈ కార్యక్రమానికి మా వార్డులో అందులో ఐడెసెంట్ ప్లాట్స్కి అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలైన సందర్భంగా మంగళవారం పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకృష్ణ దేవరాయ బలిచా కాపు సేవా సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో చింతాల వెంకట్రావు, మెతుకు రాజేశ్వరి, దాంసటి శ్రీనివాసనాయుడు, మల్సటి వెంకటేశ్వర్లు, అల్హరి కొండయ్య, ఎన్ సుకుమార్, ఊఫ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చింతాల వెంకట్రావు, దాంసటి శ్రీనివాసనాయుడు మాట్లాడారు. శ్రీకృష్ణ దేవరాయల గారి విగ్రహాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భాన ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల గారికి నివాళులు అర్పించడం కోసం ఇక్కడికి శ్రీకృష్ణ దేవరాయ విగ్రహావిష్కరణ కమిటీ ఇక్కడ సమావేశమై శ్రీకృష్ణ దేవరాయల గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ 2వ సంవత్సరం నివాళులు అర్పించే శుభ సందర్భంలో కాపులను బీసీలుగా చేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ముద్రగడ పోరాటానికి ముగింపు పలికిన దానికి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీలని అమలుపరుచుకొని ఈ కాపు జాతిని బాగు చేయవలసిందిగా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు ప్రతిష్టాకరంగా మన కాపు జాతికి బీసీలో చేర్చాలని వారు దీక్షపూని మన ముఖ్యమంత్రి గారి అనుమతి వారి ఆశీస్సులతోటి మళ్ళా అమర నిరాకరణ దీక్షని నిర్మించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఎన్నో ఇప్పుడు కార్పొరేషన్ పెట్టి మనకు 1000 కోట్లు, రాబోయే రోజుల్లో ఇంకా 1000 కోట్లు, 5 సంవత్సరాలు 5 కోట్లు, 5000 కోట్లు ఇచ్చి కాపు జాతి పేద వారికి సహకారం అందించడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా బీసీలో చేర్చేదానికి కూడా కమిషన్ అతి త్వరగా ఇచ్చి మనల్ని బీసీలు చేర్చి మన చిరకాల వంశని నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాబట్టి వారి హామీని నిలబెట్టుకుంటారని మనందరం మనస్ఫూర్తిగా అనుకుంటూ అనంతరం ఊసా వెంకట్రావు, మెతుకు రాజేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తప్పక నెరవేర్చాలని, అలాగే ప్రభుత్వం తరపున బలిజలను ఆదుకోవాలని కోరారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠించి 2 సంవత్సరాలైంది. ఆయన జయంతిని పురస్కరించుకొని కావలి పట్టణంలో ఉండే కాపులందరూ కూడా సంఘటితంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ పూలదండలు వేశాము. విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు, వజ్రాలన్నీ కూడా రాసులు పోసి అమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో కూడా అదేవిధంగా రత్నాలు, రాసులు పోసి అమ్మాలని కాపులకి రిజర్వేషన్లు 7 నెలలు కాలపరిమితి పెట్టారు. అది 7 వారాల్లో త్వరగా నివేదిక తెప్పించుకొని వెంటనే కాపులందరినీ కూడా బీసీల్లో చేర్చేందుకు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు విన్నవించుకుంటూ ఈరోజు మన కావలిపట్నంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్ట 2వ సంవత్సరం సందర్భంగా ఆయన ఆశీస్సులు, ఆయన అడుగుజాడల్లో మనమందరూ నడవాలి. అంతేకాకుండా మనకి శ్రీకృష్ణదేవరాయలు గారు చేసిన సేవా భావాలు ఎన్నో చెప్పలేనివి. మన తెలుగు జాతికి చాలా గర్వకారణం. అలాగే మన కులంలో ఆయన కులం వారసులైనందుకు ఇంకా చాలా గర్వపడుతున్నాం. ఈరోజు పాడి పంటలతో విద్య, ఆరోగ్యంగా బయట అన్నిటిల్లో మనం ఆరోగ్యంగా చాలా సిరి సంపదలు దక్కుతున్నామంటే మన శ్రీకృష్ణదేవరాయలు గారే. ఆయన చేసిన ఉద్యమాలలో ఎన్నో మనకన్నీ ఈరోజు స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తితోనే మనం అందరం ఐక్యంగా కాపు సంఘం అంతా ఒక ఐక్యతగా మన బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకోవడానికి ముందుకు వచ్చాము.
అనంతరం అలహరి కొండయ్య, మల్సటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బలిజలను కాపులను బీసీలో చేరుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, బీసీలలో బలిజలను చేర్చితే చంద్రబాబు నాయుడికి మరలా పట్టం కడతామని, అలాగే బీసీ సోదరులు కూడా సహకరించాలని కోరారు. కావలి శ్రీకృష్ణదేవరాయల సేవా సమితి తరఫున మేము బీసీ సోదరులకి ఒకటే మనవి, సోదరులారా, మీ బీసీ రిజర్వేషన్లు మేమేం కోరుకోవటం లేదు. మాకు 1918 నుంచి ఉండింది, 63 దాకా ఉండింది. మేము ఏ గ్రేడ్లోనో బి గ్రేడ్లోనో ఉండాల్సిన వాళ్ళమి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినా కూడా మేము సి గ్రేడ్కో డి గ్రేడ్కో పోతాము. అయినా కూడా మీ రిజర్వేషన్లో మాకు 1% ఇచ్చినా కూడా మేము తీసుకునే పరిస్థితుల్లో లేము. మా కోసంగా మీరు మీ రిజర్వేషన్లు తీసుకుంటామని మీరు మాకు ఎప్పుడూ వార్నింగ్లు ఇవ్వడం ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. మన సోదర భావంతోనే ఉన్నాము. మాకు ఇచ్చిన మీ రిజర్వేషన్లు ఇచ్చినా మేము తీసుకునేదా కాపు జాతి కాదు ఇది. మా రిజర్వేషన్లే మేము తీసుకుంటాము. మాకు ఈ గ్రేడ్ ఇచ్చినా సి గ్రేడ్ ఇచ్చినా మేము తీసుకునేదానికి రెడీగా ఉన్నాం. మీరు సోదర భావంతో మేము ఎట్లా ఉన్నామో మీరు కూడా మాతో సోదర భావంతో ఉండి మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉంటే మనం బీసీ ఇంకా డెవలప్ అవుద్దని మేము కోరుకుంటున్నాం. సోదరులారా, నిన్న మీరు నెల్లూరులో మాట్లాడింది కూడా కొంచెం మాకు బాధ కలిగించింది. మేము దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో మీతో పోరాటానికి లేము. మేము చంద్రబాబు నాయుడుతో పోరాటానికి రెడీగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మాకు దయ ఉంచి దీన్ని ఇంకా ప్రలాంగ్ చేయకుండా మా రిజర్వేషన్లు మాకు ప్రసాదిస్తే రాబోయే కాలాల్లో మా బిడ్డలన్నా బాగుపడతారని మేము ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటూ శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా ఈరోజు కావలి ప్రాంతంలోని కాపు బలిజ సోదరులందరూ కూడా ఎంతో ఐకమత్యంగా అందరం కలిసి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా కావల్లో ఉన్న కాపు బలిజల ఐక్యత ఈ విగ్రహమే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా విగ్రహం ప్రతిష్ఠించలేదు. కావల్లోనే ఈ విగ్రహం ప్రతిష్ఠించడం నిజంగా కావల్లో ఉండే బలిజ కాపులందరూ ఐక్యతకి ఇది సాటి చెప్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి కాపు బలిజల్ని బీసీలో కలపాలనే పోరాటం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎన్నో రాజకీయ పార్టీలు ఈరోజు ఈ కాపు బలిజ జాతి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇంతవరకు ముందు చేసిన వాగ్దానాన్ని విస్మరించడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో కాపుల్ని బీసీలో చేస్తూ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కూడా నిరాహార దీక్షని ఆయన మీద గౌరవంతో ఆయన ఇచ్చిన మాట కట్టుబడతాడని ఆ నిరాహార దీక్ష కూడా మానుకొని ఆయన మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బలిజ జాతిని, బలిజ కులాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో కానివ్వండి ఈ రాష్ట్రంలో ఎన్నో గౌరవమైన స్థానాల్లో నిలిపి మా వాళ్ళందరికీ గౌరవ స్థానం కల్పించాడు. ఈ రాష్ట్ర డీజీపీ కానివ్వండి, టీటీడీ చైర్మన్ కానివ్వండి, అలాగే అసెంబ్లీ స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, అన్ని పదవులు కట్టబెట్టి మా జాతికి ఎంతో గౌరవించాడు. అలాగే మా జాతి చిరకాల కోరికైన బీసీలలో కలిపి మా జాతిని గుర్తిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, బలిజ కాపుల్ని బీసీలో కలిపితే ఈ జాతి జీవితాంతం నీకు రుణపడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉండే బీసీ బడుగు బలహీన వర్గాలు కూడా గమనించండి. మా హక్కులు మా జాతిలో కూడా నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి మీ బీసీలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని బీసీలో కలపడానికి మీరందరూ కూడా సోదర భావంతో మంచి మనసుతో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ కృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా మీ అందరికీ నేను వినియోగించుకుంటూ, ప్రజలలో పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొచ్చి శాఖ ప్రతిష్టను పెంచాలని కావలి డీఎస్పీ రాఘవరావు కోరారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం అమ్మ ఆదరణ సంస్థ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో విశిష్ట సేవలకు ప్రభుత్వంచే ప్రశంసలు పొందిన రూరల్ ఎస్ఐ సుబ్బారావు, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరమణలను డీఎస్పీ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదరణ సంస్థ అధ్యక్షులు మురళి, ఉపాధ్యక్షులు బాబురావు, ప్రముఖులు అన్నపూర్ణ శ్రీను, జల్దంకి ప్రభాకర్, సుబ్బారావు, మధుబాబు నాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చాలని జీతాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ సాంబశివరావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 90 మంది క్లాస్ 4 ఉద్యోగులము అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
అధికారులు స్పందించి తమకు నివేశన స్థలాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన తహసీల్దార్ సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష, అధ్యక్షులు లక్ష్మయ్య, సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 90 మంది వరకు 4వ తరగతి సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి చాలని జీతాలు, ఇంటి అద్దె కట్టుకోలేక కష్టాలు, నష్టాలు, బాధలు, బరువులతో సతమతైపోతూ బిడ్డల్ని చదివించుకోలేక వాళ్ళ అనారోగ్యాలు వచ్చినప్పుడు వైద్యశాలను చూపించుకోవడానికి డబ్బు లేక అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఇది. గతంలో కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, సార్ మేము 4వ తరగతి ఉద్యోగులము, మాకు ఇళ్ల స్థలాలు లేవు, అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఉన్నాం, మాకు సహాయపడండి, ఎక్కడన్నా కొంత స్థలం ఇప్పిస్తే మేము మా తంటాలు మేము పడి మా జీవితాలని మేము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు కావలి మండల తహసీల్దార్ గారైనటువంటి సాంబశివరావు గారిని కలిసి సమస్యల్ని, కష్టాలని, నష్టాలని, బాధల్ని ఇవన్నీ కూడా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు ఎంతో మంచి మనసుతో తప్పక మీ సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో శక్తి వంచన లేకుండా నేను శ్రమిస్తాను, మీకు సహాయపడతానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. వారికి 4వ తరగతి ఉద్యోగుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కావలి పరిధిలోని ముస్నూరు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారంతో మంగళవారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వికలాంగులకు రాయితీతో కూడిన బస్ పాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగ నాయకులు మండవ వెంకట్రావు, ఆర్టీసీ ఉద్యోగి డి రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండవ వెంకట్రావు మాట్లాడుతూ ఆర్టీసీ వారు వికలాంగులకు రాయితీతో కూడిన పాస్ ఇవ్వడం సంతోషంగా ఉందని, అలాగే ప్రతి ఒక్కరికి బస్ పాసులు ఇవ్వాలని అన్నారు. స్పెషల్ క్యాంపులు, మండలానికి ఒక స్పెషల్ క్యాంపులు కూడా పెట్టుకొని దానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. జలదంకి, కొండాపురం, కావలి, బోగోలు, కలిగిరి, దగదత్తి తదితర మండలాల్లో కూడా ఈ క్యాంపులు పెట్టి మేము పూర్తిగా సహకారం అందించి వాళ్ళకి మా నాయకులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అక్కడికి పూర్తి బాగా వికలాంగులు హాజరయ్యేట్లు కూడా చూస్తామని తెలియజేసుకుంటాం. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి కింద వ్యాపారం చేస్తున్న వారు మంగళవారం కేఎంసీ కమిషనర్ వెంకటేశ్వరను కలిశారు. బ్రిడ్జి కింద చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని, కేఎంసీ వారు అద్దె విషయంలో కొంత రాయితీ ఇవ్వాలని కేఎంసీ కమిషనర్ను కోరారు. స్పందించిన కమిషనర్ మరలా సర్వే చేయించి అద్దె తగ్గిస్తామని, అలాగే రోడ్డులను ఆక్రమించవద్దని తెలియజేశారు. అయితే బాగుంటుంది. మీరు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని 7 నుంచి 7 దాకా పైన ఇవన్నీ వేసుకుంటామంటే ఆ కొలతలు తీసుకుంటే ఎక్కువ అయిపోద్ది. ఏరియాని రిస్ట్రిక్ట్ చేసి పెట్టుకుంటే మీకేంటంటే చదరపు మీటర్లు తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా పన్ను కూడా తగ్గిపోతుంది. నేను అనేది ఏంటంటే మీరు రిస్ట్రిక్ట్ చేసుకోండి, మళ్ళీ సర్దుకొని పెట్టుకొని మళ్ళీ కొలతలు వేపిస్తా, కొలతలు వేపిస్తా, ఎవరికి వాళ్ళు కలిసి మళ్ళీ అర్జీ పెట్టుకోండి. అందులో నుంచి తగ్గించి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం మీరు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రం నెల కట్టుకోవాలి. ఏప్రిల్ నుంచి నెల కట్టుకోవాల్సి వస్తుంది. జికా వైరస్ నిర్మూలనలో భాగంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో ప్రధానంగా ఉన్న వరవ కాలువను మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాలువలో ఉన్న చెత్త చెదారాలను తొలగించి దోమలు నిల్వ ఉన్న ప్రాంతంలో అబెట్ ఫైరోసిన్ ఆయిల్ స్ప్రే చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమలు నిల్వ ఉన్న ప్రాంతంలో లావా ఏర్పడి జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, మున్సిపల్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి వైరస్ ఏదైతే దోమల వల్ల వస్తుందో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈరోజు అధికారులందరూ కూడా సజెషన్లు ఇస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ దోమల్ని పెరగనీయకుండా ఏదైతే ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ దోమలు ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా స్ప్రే చేసి మందు కొట్టమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కావలపట్నంలో దాదాపుగా వారం నుంచి కావలపట్నంలో వార్డుల్లో స్ప్రే చేస్తూ మన మున్సిపల్ సిబ్బంది అధికారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితిని అందరూ కూడా తెలుసు. ఎక్కడైతే ఈ దోమల ఉత్పత్తి ఎక్కువ అవుతుందో ఆ ప్రదేశాన్ని గుర్తించి ఈ వలవ కాలువని మొత్తం కూడా స్ప్రే చేయిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాలువల్ని, అదేవిధంగా డ్రైన్లని, అదేవిధంగా వార్డుల్లో ఎక్కడైతే మురికి నీరు ఉంటుందో ఆ మురికి నీరు అంతా దగ్గర కూడా ఈ స్ప్రే చేస్తూ కావలి మున్సిపాలిటీ దోమల మీద మంచి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి కూడా తీసుకుని వస్తూ ఉన్నాం. మనందరం కూడా కలిసి పనిచేస్తే ప్రతి ఒక్కటి మనం సాధించవచ్చు. అందువల్ల కావలిపట్న ప్రజలందరూ కూడా మేమందరం కూడా తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో, స్వచ్ఛ ఆంధ్ర అని, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కావలిలో ఎప్పుడైతే నీట్గా మన ప్రదేశాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా దోమలు ఉండవు. మీరందరూ కూడా ఆ దిశగా మీరు ముందుకొచ్చి వీధులు ఉన్నటువంటి మన సందుల్లో కానీ మన ఇంటి పక్కన కానీ ఏదైతే ఈ కొబ్బరి బొండాలు రకరకాల మనం తిన్నటువంటి వేస్ట్ పదార్థాలు, మిగిలిన వేస్ట్ పదార్థాలను కూడా రోడ్ల మీద వెళ్తున్నాం. దయచేసి అట్ట ఇవ్వకండి. మీ అందరూ మరీ చెప్తా ఉన్నాం. ఎడిస్ దోమ నుంచి వస్తుందో, చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధిని ఏదైతే కలిగిస్తుందో ఆ దోమ నుంచి వచ్చే వైరస్ జికా వైరస్. దీని ద్వారా జికా జ్వరం రావటం జరుగుతుంది. ఏదైతే డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉంటాయో దీనికి కూడా ఏ లక్షణాలు ఉంటాయి. ఇది ఎక్కువ పగలు తిరుగుతుంది. పగలు కుట్టే దోమ వల్ల మనకి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇందులో నివారించే భాగంగా ప్రస్తుతం దేశమంతా అప్రమత్తమైంది. అందులో భాగంగా మొన్న కలెక్టర్ గారు కూడా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి దీని మీద ప్రత్యేక డ్రైవ్ చేపట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని వార్డులు ఖచ్చితంగా శానిటేషన్లో భాగంగా ఈ అబేటు, ఫైరోసిన్ ఆయిల్స్ స్ప్రే చేసి దోమల వ్యాప్తి ఏదైతే ఉందో ఆ లార్వాని నిర్మూలించడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. అందులో నుంచి షెడ్యూల్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి మన చైర్పర్సన్ గారు, మరి వార్డు కౌన్సిలర్ గారు, తర్వాత మన ఆఫీస్ సిబ్బంది అందరూ ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇది అన్ని వార్డుల్లో మొత్తం ఒక 1 వీక్ ప్రోగ్రాం తీసుకొని రోజుకు ఒక 6-7 వార్డులు టేకప్ చేసేసి మొత్తం 8-9 స్ప్రేలతోటి ఒక డ్రైవ్గా టేకప్ చేసి వీక్ లోపల మొత్తాన్ని కవర్ చేయడానికి చర్యలో భాగంగా ఈరోజు మెయిన్ ఈ వరవకాలని టేకప్ చేయడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళ ఇళ్ల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని కొబ్బరి బొండాలు కానివ్వండి, పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి, పాత టైర్లు కానివ్వండి, ఇలాంటివేవి పరిసరాల్లో ఉంచుకోకుండా మంచినీళ్లు ఎక్కడ నిల్వ ఉంచుకోకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. టౌన్లో ఉన్న మెయిన్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దోమల్ని నివారించే విషయంలో కానివ్వండి, కాలువలు శుభ్రం చేయడం, అన్నిటి విషయంలో మన మున్సిపాలిటీ ఎంతో చక్కగా మన ప్రజలందరికీ సేవలు అందిస్తుంది. వీటిలందరి కావలి ప్రజలు అలాగే 34వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మనం కూడా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని ఈ కార్యక్రమం ఈరోజు 34వ వార్డులో జరుగుతున్నందుకు ఇచ్చేసిన భరత్ మన చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.